సో మరి ఎంసెట్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ మైండ్ లో ఉండే ఫస్ట్ డౌట్స్, అసలు ఏ బుక్స్ రిఫర్ చేయాలి, ఏ బుక్స్ నుంచి ప్రిపేర్ అవ్వాలి, ఓన్లీ పీవైక్యూస్ ప్రాక్టీస్ చేస్తే చాలా లేదా ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా మాడ్యూల్స్ ప్రాక్టీస్ చేయాలా, బెస్ట్ బుక్స్ ఫర్ ఎఫ్సెట్ ఏంటి అనేది తెలంగాణ ఆంధ్రాలో ప్రతి ఒక్కరికి ఉన్న డౌట్ కదా. నా సజెషన్ ఏంటంటే అమ్మ, ఇఫ్ మీరు అఫోర్డ్ చేయగలిగితే బుక్స్ పర్చేస్ చేయండి ఎంసెట్ కి సంబంధించిన బుక్స్. లేదు మ్యామ్ నేను అఫోర్డ్ చేయలేను అంటే ఫస్ట్ సజెషన్ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా, ఆ టెక్స్ట్ బుక్స్ 1A 1B 2A 2B ఆ టెక్స్ట్ బుక్స్ లో ఉన్న థియరీ, కాన్సెప్ట్, ఫార్ములాస్, ప్రతి చాప్టర్ కి లాస్ట్ లో మీకు ఫార్ములాస్ ఉంటాయి. సో అలా ప్రతి చాప్టర్ కాన్సెప్ట్ ఫార్ములాస్ అంతా మీకు తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ రిఫర్ చేయండి. నెక్స్ట్ కాన్సెప్ట్ అంతా అక్కడి నుంచి నేర్చుకుంటారు. అండ్ ఆల్సో కొన్ని ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ కూడా చేయండి అమ్మా. మేజర్ గా మీరు ఐపీఈలో VSAQs రాసి ఉంటారు కదా, అలాంటి మేజర్ ప్రాబ్లమ్స్ కూడా ప్రాక్టీస్ చేయండి ఫ్రమ్ టెక్స్ట్ బుక్. అది అయిపోయిన తర్వాత పక్కాగా మ్యాండటరీగా యూ హ్యావ్ టు డూ ఏంటి అంటే పీవైక్యూ మెటీరియల్. అండ్ నా సజెషన్ ఏదో ఒక పీవైక్యూ మెటీరియల్ తీసుకోండి. అది ఇది ఇది అది అన్ని కొరద్దమ్మా. ఏదర్ దిశ బాగుంటే దిశ తీసుకోండి, లేదా ఇంకేమైనా అదర్ పబ్లికేషన్స్ బాగుంటే అదర్ పబ్లికేషన్స్ తీసుకోండి. ఏదే కాదు అంటే మీకు వేదాంతులో కూడా ఎంసెట్ ప్రీవియస్ ఇయర్ బుక్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. ఆ బుక్స్ కి సంబంధించిన లింక్ మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంటుంది. సో ఒక లింక్ ఉంటుందమ్మా వీడియో డిస్క్రిప్షన్ లో, ఎంసెట్ బుక్స్ అనేసి దాని మీద క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్ గా యూ కెన్ పర్చేస్ యువర్ బుక్స్. మీకు డైరెక్ట్ గా హోమ్ డెలివరీ అయిపోతాయి బుక్స్, ఓకేనా. లేదా మీకు అమెజాన్ లో కూడా ఎంసెట్ వేదాంతు బుక్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. సో ఏదో ఒక ప్రీవియస్ ఇయర్, నేను వేదాంతునే తీసుకోండి అని చెప్పట్లేదు, మీరు ఏదో ఒక ప్రీవియస్ ఇయర్ బుక్ పక్కాగా తీసుకోవాలమ్మా, పక్కాగా తీసుకొని ప్రాక్టీస్ చేయండి. అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బుక్స్ మెటీరియల్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే, మీరు ఎంసెట్ కి ప్రాక్టీస్ చేస్తున్నారు కదా, సో ప్రాక్టీస్ చేసినప్పుడు ఎలా ఉండాలి అంటే కాన్సెప్ట్ వైజ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ అనే చాప్టర్ తీసుకున్నారు. ఫస్ట్ జనరల్ ఆల్జీబ్రా, మ్యాట్రిసెస్ మీద జనరల్ సమ్స్, దాని తర్వాత అడ్జాయింట్ మీద సమ్స్, దాని తర్వాత డిటర్మినెంట్స్ మీద సమ్స్, దాని తర్వాత సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ మీద సమ్స్, ఇలా కాన్సెప్ట్ సమ్స్ అలా ఉన్న బుక్స్ ప్రిఫర్ చేయండి. మీకు వేదాంతులో ఉన్న ప్రీవియస్ ఇయర్ బుక్స్ అన్ని అలానే ఉన్నాయమ్మా. ఒక చాప్టర్ తీసుకుంటే ఆ చాప్టర్ లో ఉన్న సబ్ కాన్సెప్ట్స్ ఏదో సబ్ కాన్సెప్ట్ దానికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, సబ్ కాన్సెప్ట్ దానికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అలానే ఉన్నాయి. మీకు ఇంకేదైనా పబ్లికేషన్ లో కూడా అలానే ఉన్నాయి అంటే యూ కెన్ ప్రిఫర్ దట్. ఇయర్ వైజ్ గా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ తీసుకొని ప్రాక్టీస్ చేసేది కన్నా చాప్టర్ వైజ్ గా, కాన్సెప్ట్ వైజ్ గా ఉన్నది తీసుకొని ప్రాక్టీస్ చేయడం బెటర్. అండ్ పక్కాగా ఎనీ వన్ ఏదో ఒక ప్రీవియస్ ఇయర్ బుక్ పక్కాగా తీసుకొని ప్రాక్టీస్ చేయండి. అది ఏదైనా పర్లేదు, బట్ బ్లైండ్ గా అది ఫాలో అయిపోవాలి. ఖచ్చితంగా ఆ బుక్ లో ఉన్న లాస్ట్ 5 years తెలంగాణ వాళ్ళైనా బోత్ తెలంగాణ అండ్ ఏపీ, ఆంధ్ర వాళ్ళైనా బోత్ తెలంగాణ అండ్ ఏపీ క్వశ్చన్స్ ని కంప్లీట్ చేయాలమ్మా. లాస్ట్ 5 years మ్యాండేటరీ ఖచ్చితంగా చేయాలి. నేను లాస్ట్ 2 years చేస్తా, 3 years చేస్తా అంటే అవ్వదు. లాస్ట్ 5 years ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేస్తేనే నీకు గ్రిప్ వస్తుంది కాన్సెప్ట్ మీద, ప్రాబ్లమ్స్ ఫాస్ట్ గా సాల్వ్ చేయగలవు. సో ఇది along with this ప్రిపరేషన్ జరిగేటప్పుడు యూ నీడ్ టు మెయింటైన్ 2 books. ఈ రెండు నీ ఓన్ బుక్స్, ఈ 2 books ఖచ్చితంగా మెయింటైన్ చేయాలమ్మా. ఏంటి 2 books అంటే, ఒకటి ఫార్ములే బుక్, ఇంకొకటి ఎర్రర్ బుక్. వీటి మీనింగ్స్ ఏంటి అంటే, ఫార్ములే బుక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ వింటున్నావు, ఈవెన్ నా క్లాస్ మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఏదో ఒక క్లాస్ వింటావు. క్లాస్ వినేటప్పుడు నేను చెప్తాను, ఆర్ఎల్స్ వేరే ఎక్కడైనా టీచర్ చెప్తారు, నా ఈ ఫార్ములా ఇంపార్టెంట్, ఈ కాన్సెప్ట్ లో ఈ ఫార్ములా ఇంపార్టెంట్, లేదా ఇక్కడ ఈ ట్రిక్ ఇంపార్టెంట్, ఈ క్వశ్చన్ ఈ ఫార్ములాతో చేస్తే త్వరగా వస్తుంది, ఇలా కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ అన్ని చాప్టర్ వైజ్ గా రైట్ ఆన్ యువర్ ఓన్. 10 సార్లు చదివేది కన్నా ఒక్కసారి రాస్తే దానికి ఈక్వల్ అవుతుందమ్మా 10 సార్లు చదవడం. సో ఖచ్చితంగా ఫార్ములాస్ అనేవి రాయండి ప్రతి చాప్టర్ వైజ్ గా. మీరు క్లాస్ వింటున్నప్పుడు ఏదైతే టీచర్ చెప్పిందైనా ఇది చాలా ఇంపార్టెంట్ అని, లేదా మీ అంతటా మీకు అనిపించిందైనా ఈ ఫార్ములా నేను మర్చిపోతానేమో, లేదా ఈ ఫార్ములా ఉంటే నాకు ప్రాబ్లం త్వరగా వస్తుంది. క్లాస్ వినేటప్పుడు వెదర్ ఇట్ ఈస్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్, క్లాస్ వినేటప్పుడు నాకు ఈ ఫార్ములాస్ చాలా హెల్ప్ అవుతాయి అనుకున్నవి ప్రతిదీ కూడా ఫార్ములాస్ రాసుకోండి ఖచ్చితంగా. నెక్స్ట్ ఎర్రర్ బుక్ అంటే ఏంటి అంటే, మీరు క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కదా, నెక్స్ట్ ప్రతి వీకెండ్ మాక్ టెస్ట్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలమ్మా. మీరు ఎవ్రీడే ఆన్ అండ్ యావరేజ్ మ్యాథమెటిక్స్ లో 50 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. సిమిలర్లీ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ 30 ఈచ్ పెట్టుకోండి. మ్యాథమెటిక్స్ లో ప్యూర్లీ 50 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలమ్మా. సో టోటల్ 50 30 ఇలా ప్రాక్టీస్ చేయాలి ఎవ్రీడే. ప్రాక్టీస్ చేసినప్పుడు మ్యాథ్స్ అయినా, ఫిజిక్స్ అయినా, కెమిస్ట్రీ అయినా, నీకు ఇక్కడ మిస్టేక్ చేసావు, ఈ ప్రాబ్లమ్ ని ఇట్లా చేస్తుంటే ఆన్సర్ వచ్చింది, ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం కదా, మిస్టేక్ వచ్చింది, నీకు వచ్చే ప్రతి మిస్టేక్స్ నీకు అర్థమయ్యే లాంగ్వేజ్ లో, ఆ బుక్ నువ్వు ఇంకెవరికి చూపించక్కలేదు, నీకు అర్థమయ్యే లాంగ్వేజ్ లో ఎర్రర్ బుక్ లో రాసుకోండి. నెక్స్ట్ మాక్ టెస్ట్లు ఇచ్చేటప్పుడు నీకు ఏదైనా సొల్యూషన్ రాంగ్ పోయింది,
నువ్వు ప్రాబ్లం అంతా చేసావు, కరెక్ట్ గానే చేసావు, ఏదో సిల్లీ మిస్టేక్ తో రాంగ్ ఫార్ములా వేసావు, రాంగ్ కాన్సెప్ట్ యూజ్ చేసావు, ప్రాబ్లం రాంగ్ ఆన్సర్ రాసావు. సో అలా రాంగ్ ఏమేమైతే అయ్యాయో అవి అన్ని ఎర్రర్ బుక్ లో రాసుకోండమ్మా. ఎందుకు రాసుకోవాలి అంటే నెక్స్ట్ whenever you are going for next mock test లేదా ఫైనల్ ఎంసెట్ ఎగ్జామ్ ఇచ్చేటప్పుడు నువ్వు ఫైనల్ డే ఆఫ్ ఎగ్జామ్ అన్ని ఎర్రర్ బుక్ ఓపెన్ చేసి ఒకసారి చూసుకోండి ఏమేం మిస్టేక్ చేశాను అని. సో దట్ ఇక్కడ నువ్వు చేసిన మిస్టేక్స్ ఎగ్జామ్ లో రిపీట్ చేయకుండా ఉంటావు. నాన్న ఏం పర్లేదురా ఇక్కడ మిస్టేక్స్ చేస్తే మీరు, ఎందుకంటే ఇక్కడ ఎంత ఎక్కువ మిస్టేక్స్ చేస్తే ఎగ్జామ్ లో ఆ మిస్టేక్స్ మీరు రిపీట్ చేయకుండా ఉంటారు. సో ఇక్కడ మిస్టేక్స్ జరిగినా పర్లేదు, ఎంత ఎక్కువ మిస్టేక్స్ చేస్తే అంత ఎక్కువ కాన్సెప్ట్ నేర్చుకుంటారమ్మా ప్రాక్టీస్ చేసినప్పుడు. సో క్వశ్చన్ చూడగానే ఆన్సర్ చూడడం కాదు, ట్రై 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 మీ ఓన్ గా ట్రై చేయండి. ఎట్ ద ఎండ్ నీకు ఎన్ని వికదాలుగా ట్రై చేసినా రావట్లేదు అన్నప్పుడు అప్పుడు సొల్యూషన్ చూడండి, చూసి ఎందుకు రాలే, సొల్యూషన్ లో ఏ మెథడ్ ఉంది, నువ్వే మెథడ్ ట్రై చేసావు, మిస్టేక్స్ ఎక్కడ పోయాయి, అలా మిస్టేక్స్ ఇక్కడ రాసుకొని ఎగ్జామ్ కి వెళ్లే ముందు రివైజ్ చేస్తేనా ఆ మిస్టేక్స్ రిపీట్ చేయకుండా ఉంటారు. అండ్ ఆల్సో ప్రతి చాప్టర్ కి డిలే చేయకుండా, ఈ రోజు నువ్వు ఈ చాప్టర్ నేర్చుకున్నావు, ఆ చాప్టర్ లో నీకు కనిపించిన ఇంపార్టెంట్ డెఫినేషన్స్, ఇంపార్టెంట్ ఫార్ములాస్, ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్ని కూడా ఫార్ములా బుక్ లో పెట్టుకోండి. ఈ 2 బుక్స్ మీ అంతటా మీరు మెయింటైన్ చేయండి. అండ్ ఒక్క ప్రీవియస్ ఇయర్ ది మాత్రం పర్చేస్ చేయాలమ్మా. మీ దగ్గర ఆల్రెడీ ఏదైనా ఉంటే ఫైన్, లేకుంటే మాత్రం వేదాంతులోనే మీకు ప్రీవియస్ ఇయర్ బుక్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. మేమందరం వాటి నుంచి గో త్రూ అయ్యాం, చూసాము, అన్ని చాలా బాగున్నాయి అన్నమాట. 2025, 2024, 2023 ఇలా చాప్టర్ వైజ్ గా, కాన్సెప్ట్ వైజ్ గా మీకు క్వశ్చన్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ఇఫ్ ఎనీవన్ ఆర్ విల్లింగ్ టు టేక్, మీకు అమెజాన్ లోనే అవైలబుల్ ఉంటుంది, లేకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో అయినా సరే మీకు ఎంసెట్ బుక్స్ అనేది అవైలబుల్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే వేదాంతు వెబ్సైట్ లోకి వెళ్తారు, అక్కడ నుంచి డైరెక్ట్ గా పర్చేస్ చేయొచ్చు. ప్రాపర్ అడ్రస్, ప్రాపర్ మెయిల్ ఐడి ఇవ్వండి, మీకు డైరెక్ట్ గా హోమ్ డెలివరీ అయిపోతాయి. Okay, done. If you are having any more doubts related to books for MSET, do let me know in the comment section. Okay, thank you so much everyone. Bye bye.